ఇవి బయట కొనలేదు, నేనే ఇంట్లో తయారు చేశాను. అదేలాగో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం పల్లీలను తీసుకొని వేపుకొని పక్క తీసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు ఇదే కడాయిలో బెల్లము, ఇలాచీ తీసుకొని వాటర్ ఏమీ వేయకుండా బెల్లాన్ని కరిగించుకోవాలి. సిమ్లో పెట్టే చేసుకోవాలి, బెల్లం మాడిపోకూడదు. బెల్లం మొత్తం కరిగాక 1 స్పూను శనగపిండి ఇందులో వేసుకొని కదుపుకుందాం. నేను ఎలా చేస్తున్నానో అలాగే ప్రిపేర్ చేయండి. ఇది కొంచెం పలుచగా ఉంది కాబట్టి ఇంకొక స్పూన్ వేసుకొని మొత్తం కదిపేసుకోవాలి. ఇలా వస్తే సరిపోతుంది. వెంటనే పల్లీలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కదిపేసుకోవాలి. పైనుంచి కిందకు ఒకసారి కదిపేసుకొని ఈ పాకం మొత్తం ఈ పల్లీలకు పట్టేలాగా చూసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. మొత్తం పరుచుకుందాం. 5 మినిట్స్లో ఇది కూల్ అయిపోతుంది. సౌండ్ వింటేనే అర్థమైంది కదా, చాలా మంచిగా బయటకు ఉన్నట్టే వచ్చేసాయి. నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్.